Ready to move in premium triplex villas at Bachapalli APR projects. అక్కడ మోటార్లు గాలుడు, ఇటు బ్యాంకులు బాధలు పెట్టుడు, ఇటు వడ్డీ వ్యాపారులు బాధలు పెట్టుడు, ఇవన్నీ ఒక పక్క. ధాన్యం కొనుగోలు మేము 7,600 పైచీలు కేంద్రాలు పెట్టినాం. ఎన్ని కేంద్రాలు పెడతారో ఇప్పటికి చెప్తలేరు. రేపటి నుంచే కొనుగోలు అన్నారు. ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఏప్రిల్ ఫుల్ చేద్దాం అనుకుంటున్నారు. ప్రజలను ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎన్ని పాత కేంద్రానికి ఒక కేంద్రం తక్కువ పెట్టినా ఊరుకోము. పోయిన పంట పోను, కొత్త పంట వస్తుంది కాబట్టి ఆ వచ్చే పంటకు 500 బోనస్ కట్టి తీరాల. ఎట్టి పరిస్థితులలో మిమ్మల్ని వేటాడతాం. 500 రూపాయల బోనస్ ఇస్తామని మీరు చెప్పినారు. అన్ని పంటలకు ఇస్తామన్నారు. లిస్టు ప్రకటించినారు. మేనిఫెస్టో ఉంది. ఖచ్చితంగా ప్రతి పంటకు మీరు బోనస్ ఇవ్వాల్సిందే. వరి వస్తున్నది కాబట్టి వెంటనే 500 రూపాయల బోనస్ ఇవ్వాలి. దానికోసం అందరూ అన్ని జిల్లాల బీఆర్ఎస్ నాయకులకు నేను మనవి చేస్తా ఉన్నా. 2వ తేదీ నాడు, ఏప్రిల్ 2 నాడు జిల్లా కలెక్టర్లకు రైతుల పక్షాన మెమోరాండంలు సమర్పించండి. 500 బోనస్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మీరు ఇవాళ జిల్లాల వాళ్ళు జిల్లా కలెక్టర్లకు మెమోరాండంలు ఇవ్వండి. అదే టైంలో ఏప్రిల్ 2వ తేదీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ప్రభుత్వానికి హైదరాబాద్లో మేము కూడా అక్కడ విజ్ఞాపన ఇస్తాం. మేము ప్రజల తరఫున డిమాండ్ చేయాలి కాబట్టి, ఆ రికార్డు ఉండాలి కాబట్టి 2nd నాడు మేము కూడా అక్కడ ఇస్తాం. మీదేమో జిల్లాలలో ఎక్కడ నాయకులు అక్కడ ఇవ్వండి. బోనస్ ఇస్తారా ఇవ్వరా వీళ్ళ తెలివి తెలుస్తుంది కాబట్టి 6వ తేదీ, ఏప్రిల్ 6వ తేదీ నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో 500 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా దీక్షలు చేయండి. ఒక 1 డే దీక్ష. నిరాహార దీక్షలు అవసరం లేదు. ఈ తోలుమందం ప్రభుత్వానికి కడుపుండా తినే కూర్చొని దీక్ష చేయండి చాలు. వీళ్ళ కోసం మనం ఉపవాసం ఉండే అవసరం లేదు. మంచిగా టిఫిన్ తిని లంచ్ తిని కూర్చొని దీక్ష చేయండి, నినాదాలు ఇవ్వండి. ఆ ప్రకారం బోనస్ ఇవ్వని చెప్పి నిరసన దీక్షలు కూడా చేస్తాం. ఆ తర్వాత కల్లాల దగ్గర కూడా మేము ఎండగడతాం. కొనుగోలు కేంద్రాల దగ్గర మేము నిలదీస్తాం. డెఫినెట్గా బోనస్ ఇచ్చేదాకా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. దయచేసి రైతాంగానికి నేను మళ్ళొకసారి అప్పీల్ చేస్తా ఉన్నా. ఆత్మహత్యలు చేసుకోకండి. ఏం మునిగిపోదు. వీళ్ళు ఇప్పుడున్న అసమర్థులేం శాశ్వతం కాదు. మీ పక్షాన మేమున్నాం, పోరాడతాం, బ్రహ్మాండంగా పోరాడతాం. కాబట్టి దయచేసి మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఎట్టి పరిస్థితులలో ఏం కానీయం. మేము ప్రతిపక్షంలో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా మీరు ఇచ్చిన తీర్పును శిరసావహించి మీకోసం సేవ చేయడానికే ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా పనిచేస్తాం. కాబట్టి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రాజకీయాలు ఎప్పుడు నడుతూనే ఉంటాయి, రాజకీయాలు ఒక పక్క జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ పని కూడా ఒక పక్కన చేస్తూనే ఉంటాం. దీన్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వాన్ని నిద్రపోనీయం, మేము నిద్రపోం, మీ పక్షాన ఉంటాం. కాబట్టి దయచేసి రైతు సోదరులకు నా విజ్ఞప్తి, అందరం కలిసి యుద్ధం చేద్దాం. మీరు రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి. ఎక్కడికక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు హక్కు ఉంది కాబట్టి ఫైట్ చేద్దాం, యుద్ధం చేద్దాం. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేదాకా, ప్రతి ఒక్క వాగ్దానం అమలు చేసేదాకా వెంటబడి తరిమి చేయించుదాం. లేకపోతే గద్దె దిగువని చెప్పుదాం చేత కాకపోతే. ఆ విధంగా ముందుకు పోరాడదాం, మన హక్కులు సాధించుకుందాం. కానీ మీరు మాత్రం ఆత్మస్థైర్యం కోల్పోయి ఎటువంటి పరిస్థితులలో దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు, నిరాశకు గురి కావద్దు. ధైర్యంగా ఉండండి. మీ పక్షాన బీఆర్ఎస్ ఉంది, కేసీఆర్ ఉన్నాడు, ఎవ్వలేం ఆగం కాలేదు. కాబట్టి ముందుకు పోదాం, పోరాటం చేద్దాం. ఆ రకంగా ముందుకు పోదామని తెలియజేస్తా ఉన్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.